ఒరే చంద్రు, నేనురా కృష్ణమూర్తిని. నువ్వు మిలిటరీలో ఉన్నావన్న సంగతి నాకు ఇప్పుడే తెలిసింది. నేను ఇప్పుడు నర్సాపురంలో ఉంటాను లేదురా, హైదరాబాద్లో ఉంటున్నాను. ఆ ఘోర సంఘటన తర్వాత నేను నర్సాపురం వెళ్ళలేదు. ఒరే చంద్రు, నువ్వు లేకుండా మన అరవింద్ లేకుండా నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలనరా? ఎవరైనా చంద్రు మీద చేయేశారో ప్రాణాలు తీసేశారు. ఒరే చంద్రు, నిజం చెప్తున్నాను, నీకు అరవింద్ కుటుంబం మీద ఇంకా కోపం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అక్కడ వాళ్ళకి నీ మీద ఎలాంటి కోపం లేదురా. అందుకే చెప్తున్నాను, నువ్వు ఒక్కసారి నర్సాపురం రావాలిరా. మన ఇద్దరం కలిసి వెళ్ళి అరవింద్ కొడుకుని చూడాలిరా. వచ్చే దీపావళికి తప్పకుండా నర్సాపురం రారా. నీకోసం నేను అక్కడే ఎదురు చూస్తాను. నీ ప్రాణానికి ప్రాణమైన కీము. అరే చంద్రు, అలా చూస్తుంటే మనకి టపాకాయలు ఇవ్వర్రా. కొంచెం ఏడుపు మొహం పెట్టు. ఆడుకోమ్మా, ఆడుకో. ఒరే అరవింద్, వాళ్ళు చూస్తూ నుంచున్నారా, వాళ్ళకి కొన్నివ్వు. నేను ఇవ్వను. తప్పు బాబు, మీరు లోపలికి రండి బాబు. తప్పమ్మా, అది వాడిది. వేరే బొమ్మ కొనిస్తానుగా. వేరే బొమ్మ కొనిస్తానని చెప్పానుగా వేరే కొనిస్తానని. కళ్ళు నాలుగొడతాను. వేరే కొనిస్తానన్నానా? చూసావా, చిన్న పిల్లాడైనా తను ఆడుకుంటున్న బొమ్మను నీకిచ్చాడు. మంచి పిల్లలంటే అలా ఉండాలి, నీ ఇలా కాదు. బాబు, నీ పేరేంటి బాబు? చెప్పు బాబు, నీ పేరేంటి? చిన్న. నీ పేరడిగితే మీ అన్నయ్య బదులు చెప్పాలా? నువ్వే కదా చెప్పాలి. వాడికి మాటలు రావు, మూగవాడు. పాప నీళ్ళలో పడిపోయింది, కొంచెం చూడండి. మీ అమ్మాయికి పర్వాలేదు, 2 నిమిషాలు అలా ఉంటా.
ఏమండి మన పాప ఏమండి మీరు పక్కన ఉండండి ప్లీజ్, నేను చూస్తున్నాను మీరు ఆవిడ నా పక్కన తీసుకెళ్ళండి. బాబు, కరెక్ట్గా పట్టుకోండి. ఓకే. అమృత అమ్మా అమృత అమృత ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఆటో ఆకు ముందు దిగారు. నేను ఆటో ఎక్కితేనే కదరా దిగటానికి. ఎక్కలేదా? ఈ స్పీడ్ తగలయ్యా. రైల్వే స్టేషన్ దగ్గర జడ్జి గారి అడ్రస్ చెప్పి సామాన్ లోపల పెట్టి నేను ఎక్కడ ముందే లాగించేసావు కదరా. అంత స్పీడ్ వచ్చారంటే ఆ, సారీ సార్, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను. డబ్బులా? ఎందుకు? నేను ఎక్కలేదుగా. మీరు ఎక్కపోయినా మీ లగేజ్ ఎక్కింది కదండి, డబ్బులు ఇవ్వాల్సిందే. ఎంతమ్మా? 99 రూపాయలండి. మీ మనసు పెద్ద చేసుకుని ఇంకో 10 రూపాయలు ఇస్తే హ్యాపీగా వెళ్తాను. ఆహా, ఒక్కసారి లారా. మంచి షర్టు. ఏమండి కాఫీ అక్కడ పెట్టి కొంచెం మంచినీళ్ళు పట్టరా. అమ్మా అమ్మా అమ్మా. ఎవరు ఎవడో బిచ్చగాడ ఉంటాడు, కొంచెం బియ్యం వేసి పంపించు. మావా, నేను బిచ్చగాండి కాదు, మీ కిమ్ముని, కృష్ణమూర్తిని. అయితే నేను అన్నది కరెక్టే. అవును, హైదరాబాద్ నుంచి వస్తూ ఏం తెచ్చావరా? ఏం తెచ్చారా? జై, జై. ఇదేంటిరా, ఏదో విస్కీ బాటిల్ తెచ్చేయండి, పెద్ద బిళ్ళ బిచ్చావు. ఒరేయ్, నీళ్లు మంచి టేస్ట్ గా ఉన్నాయి, ఎక్కడ కొన్నావు? కొనలేదు మావా, ఎవరో ట్రైన్ లో వదిలేసి వెళ్ళారు, నీకోసం తెచ్చాను. ఒరే కీమో, ఈ పిచ్చి చర్చలు ఇంకా పోలేదా నీకు? ఇది వచ్చింది, ఎక్కడ పోతాయి? ఒరే కీమో, ఆ, ఇదేనా రావడం? హైదరాబాద్ కు పని మీద వెళ్ళావు కదరా, ఏమైంది? మా బాబాయ్ దగ్గర పనిలో జాయిన్ అయ్యాను. ఈ బాబాయ్ ఏం చేస్తున్నాడు రా? ఆయన నాలాగే పని కోసం వెతుకుతున్నాడు. అంతగా నవ్వకండి, ఆ. ఆయనకు పెద్ద ప్యాలెస్ లో రంగులేసే పని దొరికింది. ఆ. పని మొదలైతే మిమ్మల్ని అందరినీ చూడటం కుదరదని ఆ. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఇంతకీ అరవింద్ చంద్రులు ఎక్కడ? వాళ్ళు గుడికి వెళ్లారా? ఇంతలో నువ్వు స్నానం చేసి తయారవ్వు. అమృత కాలేజ్కి వెళ్తూ నిన్న అక్కడ దించేసి వెళ్తుంది, వెళ్ళు. అమృత, ఇక్కడ స్పీడ్ వద్దు ప్లీజ్. అయ్యో, బాబా, అయ్యో, ఆపు, ఆపు అమృత. థ్యాంక్స్ అమ్మా. ఎలా ఉంది నా డ్రైవింగ్? పెహలే అపోలోకి వెళ్ళాలనిపించింది. ఏంటి చుట్టుపక్కలంతా డ్రైగా ఉంది? ఆడపిల్లలకి ఏమైనా ప్రొహిబిషన్ పెట్టారా? ఒక్క ఆడపిల్ల కనిపించడం లేదు. ఏయ్, నీ ఫ్రెండ్స్ చూడడానికి వచ్చావా, అమ్మాయికి లైన్ వేయడానికి వచ్చావా? లైన్ కాదు కదా, నేను రోడ్ వేసిన ఒక్క అమ్మాయి నన్ను కన్నెత్తి చూడదు. ఇలాంటి డ్రై ఏరియాకి మీ అన్నయ్య ఎందుకు వస్తాడు అంట. ఇవాళ అక్టోబర్ 30, మర్చిపోయావా? చిన్నా చనిపోయిన రోజు. చిన్నాకి సంవత్సరికం పెట్టడానికి వచ్చారు.